ఈ రోజు 3 గంటల సమయంలో డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ ను ప్రకటించాడు. దాదాపు 12 రోజులు ఈ యుద్ధం జరిగింది. కానీ కొద్ది గంటల్లో ఈయన సీజ్ ఫైర్ ను ప్రకటించేశాడు. ఫేస్డ్ మేనర్ లో సీజ్ ఫైర్ జరుగుతుందంట. ఇజ్రాయెల్, ఇరాన్ 2 దేశాలు సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నారు అన్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే అఫీషియల్ గా ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ ఎక్కడా సీజ్ ఫైర్ ను ప్రకటించలేదు. ఊర్లో పెళ్లికి ఎవరో హడావిడి చేసినట్లు సేమ్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో చేసినట్లే ట్రంప్ ఇప్పుడు కూడా చేశాడు. బేగానీ షాదీ మే అబ్దుల్లా దివాన్ అన్నట్లు 12 రోజుల నుండి ఎవరో కొట్టుకు చస్తుంటే ఈయన వచ్చి మధ్యలో 1 వర్డ్ సీజ్ ఫైర్ అని చెప్పేశారు. ఈయన మళ్ళీ సీజ్ ఫైర్ ను ప్రకటించి ఇరాన్ అండ్ ఇజ్రాయలీ ప్రజల్ని ఎదవల్ని చేశారా? మీరు దీనికి ఆన్సర్ ఇవ్వండి. సీజ్ ఫైర్ అంటే ఇజ్రాయెల్ లేదా ఇరాన్ యొక్క నాయకులే ప్రకటించాలి. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఆ సీజ్ ఫైర్ను కూడా ఇండియా లేదా పాకిస్తాన్ నాయకులే ప్రకటించాలి. కానీ ఈయన మధ్యలో దూరి లీక్స్ను ఇస్తూ ఉంటారు. ముందుగానే అన్నీ ప్రకటించేస్తూ ఉంటారు. నేనే సీజ్ ఫైర్ చేయించాను అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు అంటే 11 అవర్స్లో ఇరాన్ దాడులు ఆపేస్తుందంట. 12th అవర్లో ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులు ఆపేస్తుందంట. ఈ సీజ్ ఫైర్ జరగకపోయి ఉంటే యుద్ధం మిడిల్ ఈస్ట్ మొత్తం పాకే ప్రమాదం ఉంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారే సీజ్ ఫైర్ చేయించారంట. గాడ్ బ్లెస్ ఇరాన్, గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్, గాడ్ బ్లెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈయన ఇరాన్కు గాడ్ బ్లెస్ చెప్తున్నాడు. మొన్నటి వరకు ఈయన ఇరాన్ను చెడామడా తిట్టాడు. అలీ ఖమేనీను గద్దె నుండి దింపుతున్నాడు. కానీ ఇప్పుడు గాడ్ బ్లెస్ ఇరాన్ అంటున్నాడు. సండే రోజు ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేసిన ఈయన ఇప్పుడు గాడ్ బ్లెస్ అంటున్నాడు, సీజ్ ఫైర్ అంటున్నాడు, శాంతి పరమాత్మ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ట్వీట్ కు ముందు ఏం జరిగింది అంటే ఇరాన్ వరుసగా గల్ఫ్ దేశాలపైన మిజైల్స్ తో దాడి చేసిందండి. నిన్న ఈ దాడులు సంచలనంగా మారాయి. ఆయిల్ ప్రైజెస్ అన్ని 6% పెరిగిపోయాయి. ప్రపంచం మొత్తం టెన్షన్లో ఉన్నారు. భారత్ అయితే ఎక్కడ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతాయేమో అని భయపడింది. నిన్నటి నుండి జరిగిన సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత ఈ సీజ్ ఫైర్ ఎందుకు ఎలా జరిగింది అనేది మీకే అర్థమవుతుంది. ఈ సీజ్ ఫైర్ జరగడానికి గల 3 ముఖ్య కారణాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇటువంటి వీడియో అందరూ చూడాలి కాబట్టి దయచేసి దీన్ని షేర్ చేయండి. మినిమం 15,000 లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. నిన్న ఉదయం నుండి ఇజ్రాయెల్ ఇరాన్ పైన వరుసగా దాడులు చేస్తూనే ఉంది. ముఖ్యంగా టెహరాన్లో దాడులు జరిగాయి. ఫార్దో న్యూక్లియర్ సైట్స్ పైన మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేసింది. అమెరికా సండే రోజు దాడి చేసింది కదా, సెకండ్ రౌండ్ మళ్ళీ ఇజ్రాయెల్ నిన్న కూడా దాడి చేసింది. అంటే ఇజ్రాయెల్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ పైన దాడి చేసింది అనమాట. సండే అమెరికా B-2 బాంబర్స్ ఇరాన్ లో దూరి ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేసినందుకు ప్రతీకారంగా ఖతార్, సౌదీ అరేబియా, బెహ్రీన్, ఇరాక్ వంటి దేశాల్లో ఉన్న US మిలిటరీ బేసెస్ పైన ప్రతిదాడి చేస్తాము అని ఇరాన్ నిన్నటి నుండి హెచ్చరిస్తూనే వస్తోంది. కట్ చేస్తే నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఖతార్లో ఉన్న అమెరికా యొక్క అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పైన ఇరాన్ మిజైళ్ల వర్షం కురిపించింది. దాదాపు 6 మిజైల్స్ అల్ ఉదైద్ ఎయిర్ బేస్ బయట హిట్ అయ్యాయి. మన ఖతార్ సబ్స్క్రైబర్స్లో కొంతమంది నిన్న రాత్రి నుండే మెసేజెస్ పంపించారు. ఇరాన్ మిజైల్స్తో దాడి చేసింది, ఆ మిజైల్స్ను మేము దోహా నుండి చూడగలుగుతున్నాము అని మెసేజెస్ పెట్టారు. నిన్న ఇరాన్ ఖతార్తో పాటు కువైట్, ఇరాక్, బెహ్రీన్ అండ్ సిరియా పైన కూడా కొన్ని మిజైల్స్ వేసింది. ముఖ్యంగా ఇరాన్ ఖతార్లో ఉన్న అల్ ఉదైద్ మిలిటరీ బేస్ పైన టార్గెట్ చేసి వరుస పెట్టి మిజైల్స్ వేసింది. ఈ మిలిటరీ బేస్లో దాదాపు 10,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఈ అమెరికన్ సైనికులు ఖతార్లో ఎందుకున్నారు అంటే ఖతార్ యొక్క ఆయిల్ ఫీల్డ్స్ను, ఖతార్ యొక్క ప్రాపర్టీస్ను అమెరికా కాపాడుతూ ఉంటుంది అన్నమాట. ఇలా కాపాడడానికి ఖతార్ కొంత డబ్బు అమెరికన్ ఆర్మీకి ఇస్తుంది. అంటే అమెరికా ఖతార్కు రక్షణగా ఉంది అన్నమాట. ఇక్కడ ఇరాన్ అమెరికన్ ఎయిర్ బేసెస్ పైన దాడి చేసినా అది ఖతార్ పైన దాడి చేసినట్లే లెక్క అవుతుంది. దాదాపు 40 అమెరికన్ యుద్ధ విమానాలు అల్ ఉదైద్ ఎయిర్ బేస్లో ఉన్నాయి. ఇరాన్ ఖతార్పై చేసిన దాడి తర్వాత ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా వస్తున్న వార్తలు ఏంటి అంటే ఇరాన్ ముందుగానే పలానా అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పైన దాడి చేయబోతున్నాము అని అమెరికా దగ్గర ప్రీ అప్రూవల్ తీసుకుందంట. ఇరాన్ ప్రజలను సంతోషపెట్టడానికి US ఇరాన్ పైన దాడి చేసిన తర్వాత కూడా అలీ ఖమేనీ థియోక్రటిక్ ప్రభుత్వం ఎటువంటి ప్రతిదాడి చేయలేదు అని ఎవ్వరూ ఫీల్ అవ్వకూడదు అని చెప్పి ఇరాన్కు అమెరికా ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాతే అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పైన దాడి చేసిందంట. ఇక్కడ అల్ ఉదైద్ ఎయిర్ బేస్లో అమెరికా ఆల్రెడీ తమ సైనికుల్ని వేరువేరు చోట్లకు తరలించేసింది. యుద్ధ విమానాలను కూడా లోపల పెట్టేసుకుందంట. సో ఈ విధంగా ప్రీ అప్రూవ్డ్గా దాడి జరిగింది అని కొంతమంది చెబుతున్నారు. ఇది మేబీ నిజమే అయిండొచ్చు. ఇవన్నీ కాదండి, ఇరాన్ దాడి చేయడానికి ముందు ఖతార్కు కాల్ చేసి ఇలా అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పైన దాడి చేయబోతున్నాము అనే ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇచ్చింది. నేను నిన్న వీడియోలోనే చెప్పా కదా, ఖతార్ ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేసింది, ఖతార్ జాగ్రత్త పడుతోంది, ఇరాన్ మేబీ అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పైన దాడి చేయొచ్చు అని చెప్పా కదా.
సో దాదాపు చాలా మందికి తెలుసు, ఖతార్ను అలర్ట్ చేసి అమెరికా దగ్గర ప్రీ అప్రూవల్స్ తీసుకొని ఇరాన్ దాడి చేసినట్లుంది. ఇప్పుడు ట్రంప్ గారి పీస్ మేకర్ పిఆర్ స్టంట్ స్టార్ట్ అయిపోయింది. ఇక చూడండి, డొనాల్డ్ ట్రంప్ నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపి న్యూక్లియర్ వార్ను రాకుండా చేశాను అంటారు, మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరగకుండా చూసుకున్నాను, ఆయిల్ ప్రైజెస్ను కంట్రోల్ చేశాను అని తానేదో ప్రపంచానికి మెసేజ్ లాగా డొనాల్డ్ ట్రంప్ యొక్క పిఆర్ నడుస్తూ ఉంటుంది. ఇరాన్ ఖతార్ పైన దాడి చేసి ఏమంటుంది, ఖతార్ మా సిస్టర్లీ దేశం అంటుంది. ఇక్కడ యాక్చువల్లీ చూసుకుంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో కార్గ్ ఐలాండ్ ఉంది కదా, అక్కడ ఒక ఆయిల్ వెల్ ఉంది. ఆ ఆయిల్ వెల్ను ఇరాన్ అండ్ ఖతార్ ఇద్దరూ కలిసి డ్రిల్ చేస్తారు, ఎక్స్ప్లోర్ చేస్తారు. వచ్చిన ప్రాఫిట్స్లో ఇద్దరూ సరిసమానంగా పంచుకుంటారు. ఇక్కడ ఇరాన్ అండ్ ఖతార్ రెండు దేశాలు సిస్టర్ కన్సర్న్ దేశాలు, అంటే రెండు దేశాలు మిత్ర దేశాలే. ఖతార్లో కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ షియా పాపులేషన్ ఉంది. అల్ జజీరా తెలుసు కదా, అల్ జజీరా అనేది ఖతార్ ఫండ్ చేసిన ఒక పత్రిక. అల్ జజీరా ఎప్పుడు ఇరాన్కే సపోర్ట్ చేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇరాన్ ఖతార్ పైనే దాడి చేసింది. దాని తర్వాత అల్ జజీరా ముఖం చూడాలి, భలే ఉంటుంది. అల్ జజీరా హైలైట్స్ చూడాలి, భలే ఉంటుంది. అల్ జజీరా ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఇరాన్ని ఖండిస్తుందా లేదా ఖతార్కు సపోర్ట్ చేస్తుందా? సో ఈ విధంగా ఉమ్మా దేశాలే కొట్టుకుంటున్నాయి, ఇస్లామిక్ దేశాలే కొట్టుకుంటున్నాయి. సుప్రీం అలీ ఖమేనీ ఏమన్నారు అంటే, మేము ప్రజలకు హాని చేయలేదు, యుఎస్ మిలిటరీ బేసెస్ పైనే దాడి చేశాము అన్నట్లు మాట్లాడారు. ఈ దాడి తర్వాత ఖతార్ డిఫెన్స్ మినిస్ట్రీ రంగంలో దిగిందండి. ఇరాన్ మా దేశం పైన దాడి చేసి మా సవర్నిటీ పైన దెబ్బ కొట్టింది. ఖతార్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రెస్పాండ్. దీనికి ఖతార్ సమాధానం ఇస్తుంది. ఖతార్ ఇరాన్ పైన ప్రతిదాడి చేస్తుంది అన్నట్లు ఖతార్ చెప్పింది. మేబీ ఖతార్ ఇరాన్తో స్కోర్స్ను సెటిల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖతార్ కూడా ఈరోజు రాత్రి ఇరాన్ పైన మిజైల్స్తో ప్రతిదాడి చేసే అవకాశాలు లేకపోలేదు. ఖతార్ రాజు అల్ థనీ గారు ఫుట్బాల్ లవర్. ఈయనకు స్కోర్స్ను సెటిల్ చేయడం అంటే లేదా స్కోర్స్ను బీట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ ఖతార్ అనేది చాలా చిన్న దేశం. ఎంత చిన్న దేశమైనా తమ పైన దాడి జరిగితే ఊరికే కూర్చొని ఉండదు, ఎందుకంటే ప్రజలు ప్రశ్నిస్తారు అనమాట. అయ్యా అల్ థనీ గారు, అయ్యా షేక్ గారు, మీ దగ్గర అల్ ఉదేద్ ఎయిర్ బేస్ ఉంది, అమెరికన్ సైనికులు ఉన్నారు, మీ దగ్గర ఆర్మీ ఉంది, మీరు ఇంత డబ్బు ఆర్మీ కోసం ఖర్చు పెడుతున్నారు, మీరింత డబ్బు ఆర్మీ కోసం ఖర్చు పెడుతున్నారు, మీరింత డబ్బు మిజైల్స్ అండ్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కోసం ఖర్చు పెడుతున్నారు. ఫలానా ఇరాన్ అనే దేశం రాత్రికి రాత్రి మా పైన దాడి చేస్తే మీరెందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? మీరు బలహీనంగా ఉన్నారా లేదా మీకు ప్రతిదాడి చేసే సత్తా లేదా అని ఖతారీ ప్రజలు ప్రశ్నిస్తారు. సో ఈ విధంగా ఖతార్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రెస్పాండ్. ఖతార్ డెఫినెట్గా ఇరాన్ పైన ప్రతిదాడి చేస్తుంది, పేరు కోసమైనా చేస్తుంది. సౌదీ, బెహ్రీన్, యుఏఈ, కువైట్ దేశాలన్నీ ఒకేసారి రంగంలో దిగి అఫీషియల్గా పోస్టులు పెట్టారు. ఏమని పోస్టులు పెట్టారు అంటే, ఇరాన్ ఖతార్ పైన దాడి చేయడం చాలా పెద్ద నేరం, ఇరాన్ జాగ్రత్తగా ఉండాలి అన్నట్లు ఇరాన్కు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. నిన్న రాత్రి ఇరాన్ దాడుల తర్వాత ఆయిల్ ప్రైజెస్ 6%కు పెరిగాయండి. ఎందుకు పెరిగాయి అంటే, ఒకవేళ మిడిల్ ఈస్ట్లో యుద్ధం రేకెత్తితే ఆయిల్ సప్లైస్ తగ్గిపోతాయి, ఆయిల్ యొక్క డిమాండ్ పెరుగుతుంది, కాబట్టి ఆయిల్ రేట్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందరూ భావించారు మిడిల్ ఈస్ట్ మొత్తంలో యుద్ధం వస్తుంది అని భావించి 6%కు ఆయిల్ పెరిగితే డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగి కూల్ డౌన్ ఆయిల్ ప్రైజెస్ను పెంచకండి అని డొమెస్టిక్ ఆయిల్ సప్లయర్స్ను కోరారు. ఇప్పుడు ఒక బ్యారెల్ $76 ఉందండి. ఒకవేళ మిడిల్ ఈస్ట్లో యుద్ధం చెలరేగిపోతే ఆయిల్ ప్రైజెస్ $130కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్లీ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ దేశాలు సీజ్ ఫైర్కు ఒప్పుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే అఫీషియల్గా ఇప్పటికైతే ఒప్పుకోలేదు, కానీ అన్అఫీషియల్గా ఇద్దరు ఒప్పుకున్నట్లే కనిపిస్తోంది. ఈ సీజ్ ఫైర్ జరగడానికి గల 3 ముఖ్య కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందాం. ఇజ్రాయెల్ ఏం చేసింది, ఇరాన్ యొక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ను, రాడార్స్ను ధ్వంసం చేసింది. ఇరాన్ స్కై మొత్తం ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ అమెరికా కంట్రోల్లో ఉంది. ఇరాన్ పైన ఎవరే కానీ దాడి చేసినా కొట్టించుకోవాలి తప్పితే డిఫెండ్ చేయడానికి ఇరాన్ దగ్గర సాధనాలు లేవు. ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క చాలా వరకు లాంగ్ రేంజ్ మిజైల్స్ను ధ్వంసం చేసింది. ఇరాన్ ఎప్పుడైతే మిజైల్స్ వేద్దామని చెప్పి మిజైల్ లాంచర్స్ను బయటకు తీస్తే ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేసి మిజైల్ లాంచర్స్నే లేపేస్తోంది. మీరు చూసుకోండి, ఫస్ట్ డేలో ఇరాన్ ఇజ్రాయెల్ పైన 100 మిజైల్స్తో దాడి చేసింది. ఇప్పుడు రోజుకు 10 మహా అయితే 20 మిజైల్స్తో దాడి చేస్తోంది. ఇప్పుడు ఇరాన్ పాత మిజైల్ లాంచర్స్ను వాడి అతి కష్టంగా మిజైల్స్ను ఇజ్రాయెల్ పైన ఫైర్ చేస్తోంది. ఆల్రెడీ అమెరికా యుద్ధంలో దూరింది. ఇటువంటి సమయంలో యుద్ధాన్ని కొనసాగిస్తే సూసైడల్ మిషన్ అవుతుంది అని చెప్పి ఇరాన్ సీజ్ ఫైర్కు అగ్రీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా ఇరాన్ కృంగిపోయింది. సో ఈ విధంగా ఇరాన్
యుద్ధాన్ని కొనసాగించే అవకాశాలు లేవు. సో సీజ్ ఫైర్ చేసుకునే ముందు పేరు కోసం అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పైన దాచేసి ఇరాన్ తమ ప్రజలను సంతోషపెట్టింది అన్నమాట. సీజ్ ఫైర్ జరగడానికి గల రెండో కారణం, ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇజ్రాయెల్ దగ్గర ఇరాన్ 400 కేజీల యురేనియంను ఎక్కడ దాచిపెట్టింది అనే ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. ఇజ్రాయెల్ ఇరాన్కు చేయాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ చేసేసింది. మ్యాక్స్ న్యూక్లియర్ సైట్స్ను ఆల్రెడీ ఇజ్రాయెల్ డ్యామేజ్ చేసింది. ఈ న్యూక్లియర్ సైట్స్ను తిరిగి కట్టించుకోవడానికి ఇరాన్కు ఇంకొక 5 నుండి 10 ఏళ్ల సమయం కావాలి. సో ఇజ్రాయెల్కు 5 to 10 years కుషన్ ఆల్రెడీ ఉంది. బెంజమిన్ నేతన్యాహు ఒక రకంగా విజయాన్ని సాధించారు అని ప్రకటించేశారు. ఇరాన్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేయడం, ఇరాన్ ఎయిర్ స్పేస్ను కబ్జా చేయడం అనేది మిలిటరీ టర్మ్స్లో విజయం సాధించినట్లే. సో ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగించినా లాభం లేదు, ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర సాధనాలు లేవు. ఇజ్రాయెల్ చిన్న దేశం కాబట్టి లిమిటెడ్గానే వెపన్స్ ఉంటాయి. సో ఇజ్రాయెల్ కూడా సీజ్ ఫైర్ను ప్రకటించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక సీజ్ ఫైర్ జరగడానికి గల మూడో కారణం, అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే డొనాల్డ్ ట్రంప్ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి, యుద్ధాలు ఆపాను అనే పేరు కావాలి, ట్రంప్ పిఆర్ గేమ్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ నోబెల్ ప్రైజ్ ట్రంప్కే రావాలంట. మిడిల్ ఈస్ట్లో యుద్ధం వస్తే ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి. అలా పెరిగితే అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఏమవుతుంది అంటే అందరూ రష్యా నుండి ఆయిల్ కొంటారు, లేదా వెనజులా నుండి కొంటారు, లేదా వేరే దేశాల నుండి కొంటారు. మిడిల్ ఈస్ట్లో అమెరికా యొక్క ఆధిపత్యం తగ్గిపోతుంది. ఆయిల్ ప్రైజెస్ అనేవి $130కు పెరిగితే ఎవరే కానీ డాలర్స్తో వ్యాపారం చేయలేరు, ఎవరి దగ్గర డబ్బులు ఉండదు. సో ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ యాజ్ అన్ ప్రెసిడెంట్ ఈ యుద్ధాన్ని ఆపాలి. బికాజ్ ఈయన మిడిల్ ఈస్ట్కు మెసేజ్ లాగా ఉన్నారు కదా, మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని అమెరికానే కంట్రోల్ చేస్తోంది కాబట్టి ఈయన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఆయిల్ ప్రైజెస్ను కంట్రోల్లో ఉంచుకోవడం అనమాట. సో ఒకవేళ ఆయిల్ ప్రైజెస్ పెరిగినా కూడా అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎందుకంటే అమెరికన్స్లో చాలామంది ఆయిల్ను వాడుతారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, డొమెస్టిక్లో, ఇలా అన్ని విధాలుగా ఆయిల్ను వాడుతారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలి. ఇజ్రాయలీ ప్రజలు బాధపడకూడదని చెప్పి అమెరికా పేరు కోసమే B-2 బాంబర్స్ ద్వారా ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ పైన దాడి చేసింది. ఈ 12 రోజుల యుద్ధంలో ఎవరేం అచీవ్ చేశారు? ఫస్ట్ ఇజ్రాయెల్ దగ్గరకు వస్తే ఇజ్రాయెల్ అచీవ్ చేసింది, ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ పైన సిగ్నిఫికెంట్ గా డ్యామేజ్ ను కలగజేసింది. రెండో అచీవ్మెంట్ ఏంటి అంటే ఇజ్రాయెల్ చాలా బలంగా ఇరాన్ యొక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను, రాడార్స్ ను ధ్వంసం చేయగలిగింది అండ్ ఇరాన్ యొక్క ఎయిర్ స్పేస్ ను కంట్రోల్ చేయగలిగింది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేయగలుగుతుంది అనే ఇంప్రెషన్ ఇవ్వగలిగింది. ఇజ్రాయెల్ అచీవ్ చేయనిది ఏంటి అంటే ఇజ్రాయెల్ ముందు నుండి ఏమంటోంది, మేము ఇరాన్ లో రెజీమ్ చేంజ్ చేస్తాము అంటోంది. అలీ ఖమేనీను గద్దె నుండి దింపుతాము లేదా అలీ ఖమేనీను చంపేస్తాము అని ఇజ్రాయెల్ ముందు నుండి చెబుతోంది. బట్ ఈ 12 రోజుల యుద్ధంలో ఇరాన్ లో రెజీమ్ చేంజ్ కాలేదు కాబట్టి ఇజ్రాయెల్ దీన్ని అచీవ్ చేయలేకపోయింది. నెక్స్ట్ ఇరాన్ అచీవ్ చేసింది ఏంటి అంటే ఇరాన్ మేము తలుచుకుంటే ఇజ్రాయెల్ పైన దాడి చేయగలము, యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ఐరన్ డోమ్ థాడ్ను డిసప్ చేసి మేము మిజైల్స్ను తేల్ అవీవ్ వరకు హిట్ చేయగలము అని చెప్పినట్లే చేసింది. కాబట్టి ఇరాన్ యొక్క మిజైల్ స్ట్రెంత్ చాలా స్ట్రాంగ్గా ఉంది అన్నట్లు ఇరాన్ అచీవ్ చేసింది. ఇరాన్ మొసాద్ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేసి మేము డైరెక్ట్గా ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ టార్గెట్స్ పైన దాడి చేయగలము అనే సందేశాన్ని ఇవ్వగలిగింది. నెక్స్ట్ ఇరాన్ అచీవ్ చేసింది ఏంటి అంటే తాము తలుచుకుంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న US మిలిటరీ బేసెస్ పైన దాడి చేయగలము, అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పైన, సౌదీలో ఉన్న మిలిటరీ బేసెస్ పైన కూడా దాడి చేయగలము అనే సందేశాన్ని ఇరాన్ ఇవ్వగలిగింది. ఇరాన్ అచీవ్ చేయలేకపోయింది ఏంటి అంటే ఇరాన్ ముందు నుండి ఏమని PR చేసుకుంది అంటే మేము జియోనిస్ట్ రెజ్యూమ్ను కిందకు దించుతాము, ఇజ్రాయెల్ను సర్వనాశనం చేస్తాము అని చెప్పుకుంటూ వచ్చింది కదా. ఇరాన్ దాడుల కారణంగా ఇజ్రాయెల్లో దాదాపు 30 మంది దాకా చనిపోయారు. అంతే తప్పితే సిగ్నిఫికెంట్గా పెద్ద మొత్తంలో ఇరాన్ ఇజ్రాయెల్ పైన డ్యామేజ్ను కలగజేయలేకపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇరాన్ ఎప్పుడు గాజా ప్రజలకు స్వాతంత్రాన్ని తీసుకుని వస్తాము, పాలస్తీన్ను సపరేట్ దేశంగా చేస్తాము, జెరూసలంను తిరిగి తీసుకుంటాము అని చెప్పింది కదా, అవేమీ జరగలేదు. ఈ విధంగా స్క్రిప్ట్ను బాగా రాసుకున్నారు. సో స్క్రిప్ట్ ప్రకారమే అన్నీ జరిగింది. ఇంకొన్ని రోజుల్లో యుద్ధాన్ని క్లోజ్ చేస్తారు. ఇండియా పాకిస్తాన్ విషయంలో ఒక్కటే కాదు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా డొనాల్డ్ ట్రంప్ సేమ్ టాక్టిక్స్ను వాడి ఫ్రీగా పబ్లిసిటీ కొట్టేశారు. నెక్స్ట్ కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ప్రతిదాడులు జరుగుతూనే ఉంటాయి. బట్ యుద్ధం ఎక్స్పాండ్ అవ్వదు, కంట్రోల్లోనే ఉంటుంది. సో ఈ విధంగా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.